నమస్తే. తెలంగాణ రాజముద్రలో కొన్ని మార్పులు, చేర్పులు జరగబోతా ఉన్నాయి. దీని మీద ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఆ లోగోలో ఉన్నటువంటి కొన్ని రాజముద్రలో ఉన్నటువంటి కొన్ని సింబల్స్ తీసేస్తే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని కేటీఆర్ పిలుపునిస్తున్నాడు. ఒకసారి మాట్లాడదాం. మెట్టు సాయి కుమార్ ఉన్నారు నాతో పాటు, ఫిషర్మెన్ చైర్మన్ తెలంగాణ. అన్న, కేటీఆర్ చార్మినార్ దగ్గరికి వెళ్ళిండు, సందర్శించిండు. దాని తర్వాత మాట్లాడుతున్నాడు మీడియాతో. తెలంగాణ రాజముద్రలో తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాడు. సో అవి కనుక మార్పులు జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని, ఏం చెప్తారు? 2014 నుంచి 2023 డిసెంబర్ 3 తారీఖు వరకు చీకట్లో ఉన్న తెలంగాణని, చీకట్లో పడేసిన తెలంగాణని, అదాపాదనకు పంపించిన తెలంగాణని పైకి తీసుకొచ్చి వెలుగులు నింపే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతిసారి కేసీఆర్ ఆనవాళ్ళు, కేసీఆర్ ఏం చేసిండు ఆయన ఆనవాళ్ళు దీనికే? ఆయన చేసే పని ఏం చెప్పండి? కులాన్ని కూడా నడిపిస్తాడు, ఊరిని కూడా నడిపించిండు. అదే ఆయన చేసే పన్నా? ఆనవాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా మీ ఆనవాళ్ళు ఎక్కడివి? సోనియా గాంధీ గారు తెలంగాణ ఏకపోయి ఉంటే కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యేవాడా? ఎందుకు పనికిరాని కేటీఆర్ మంత్రి అయ్యేవాడా? అసలు గుర్తింపు లేని హరీష్ రావు మంత్రి అయ్యేవాడా? చెప్పండి. ఆనవాళ్ళు వీరికి ఆనవాళ్ళు ఎక్కడి? ఎంత దివాకూర్ పని చేసి తెలంగాణ అంతా మొత్తం భ్రష్టు పట్టించేసి అమరవీరులు తాగేయాలని మర్చిపోయినటువంటి కేసీఆర్ వారి కుటుంబం వల్ల, ప్రజా సంఘాల యొక్క యుద్ధాలను వారు చేసినటువంటి కార్యక్రమాన్ని మర్చిపోయినటువంటి తెలంగాణ యొక్క కేసీఆర్ వల్ల రేపు జరగబోయే ప్రతి కార్యక్రమంలో వారి యొక్క ఆనవాళ్ళు గుర్తించే విధంగా రూపకల్పన జరుగుతుంది. అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తించాలి. 1200 అమరవీరుల యొక్క వారి కుటుంబాలను గుర్తించాలి. సకల జనుల యొక్క సమ్మె యొక్క త్యాగాలను గుర్తించాలి. కేసీఆర్ పోరాటం చేయలేదంటారా తెలంగాణ కోసం? ఎట్లా ఆయన తెలంగాణ తీసుకురావడంలో కీలక పాత్ర కేసీఆర్ది అంటారు కదా. మన భార్గవ్ గారు ప్రతిసారి ఇదొక పెద్ద ట్యాగ్లైన్ అయిపోయింది వాళ్ళకు. అంట కదా, ఈ సినిమా నేను తీశాను, ఈ సినిమా నేను తీయకపోయి ఉంటే హిట్ కాదు అనే సన్నాసులు ఉంటారు కదా. అరే, ఆ సినిమాని లాంచ్ చేసింది మేమ్రా బాబు. తెలంగాణ అనే ఒక పదాన్ని 2001లో అప్పటి ఎమ్మెల్యే, వనపర్తి ఎమ్మెల్యే, ఇప్పటి ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ అయినటువంటి చిన్నారెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా ఏర్పరిచింది ఘనత కాంగ్రెస్ పార్టీది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది అడుగుతున్నాను. అప్పుడు మీకు తెలంగాణ అనే పదాన్ని పుట్టించింది కాంగ్రెస్ పార్టీ. 52 మంది ఎమ్మెల్యే సంతకాలు తీసుకొని ఢిల్లీకి పోయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు ఆవశ్యకతను గుర్తించి సోనియా గాంధీ వివరించింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? తెలంగాణ రాష్ట్రంతో పార్టీ పుట్టింది అప్పుడు. గతంలో మీరు వెళ్ళండి, మీరు ఉంటే కదా ఆనవాళ్ళు. పదానికి ఆనవాళ్ళు అంటారు. ఎక్కడ ఆనవాళ్ళు? మీకే సంబంధం తెలంగాణ గురించి? తెలంగాణ పదాన్ని చంపిందే మీరు బీఆర్ఎస్ అని పెట్టి. ఆ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పదాన్ని, తెలంగాణ గౌరవాన్ని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ. గౌరవంగా చెప్తున్నాం మేము. నీకు టికానా లేదు, టికానా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చి టికానా ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మింది ఎవరు? కేసీఆర్. ఆ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం మేము. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారా తెలంగాణలో? 100% కొన్ని వేల కోట్ల అవినీతి జరిగింది, లక్షల కోట్ల అవినీతి జరిగింది. ఆనవాళ్ళు తీయాలి, బయటికి తీయాలి మేము. అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి మీవి, అవినీతిలో ఆనవాళ్ళు ఉంది మీది. అక్కడ చెప్పండి మీరు. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పదాన్ని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని వంచి చంపింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబము. ఆ కుటుంబం యొక్క కబంధ హస్తాల నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు. అమరుల త్యాగాల వల్ల, అమరవీరుల కుటుంబాల వల్ల, ప్రజా సంఘాల యొక్క ఉద్యమాల వల్ల, నిరుద్యోగుల యొక్క ఉద్యమాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇలా ఇసుమెంతు అయినా కేసీఆర్ కుటుంబం యొక్క ఒక చిట్టడి నెత్తురు అయినా నీళ్ళ రాలిందా? ఉద్యమాలు జరిగితే పార్టీలలో, అర్ధరాత్రి పార్టీలలో మీరుండేది తాగి సందనాలు ఆడుకుంటూ. నిజం కాదా? చెప్పండి. 2009 తర్వాత నిరుద్యోగులని, ఉద్యమకారులందరూ ఎవరు రెచ్చగొట్టింది? వారి ఆత్మహత్య పాల్పొంది ఎవరు? ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి రాజముద్రలో కాకతీయ కళాతోరణం లేదు,
హైదరాబాద్కి సంబంధించిన చార్మినార్ ఏదైతే ఉందో చార్మినార్ని కూడా తీసేస్తున్నారు అనే ఒక చర్చ వచ్చింది. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? దీని మీద కేటీఆర్ మండిపడుతున్నాడు. ఏం సార్ చెప్తారు? ప్రతిసారి వీళ్ళకు ఒక పనిబాట ఉండదు. తెలంగాణ రాష్ట్ర మామూలు కుటుంబాల యొక్క త్యాగాల వచ్చినట్టు తెలంగాణ స్తూపం ఉంటే తప్ప మీకు ఉండొద్దా? ముద్రపైన ఆజమంతా ఉండొద్దా? స్తూపం ఉండొద్దా? చెప్పండి. ఇలాంటి దౌర్భాగ్య మాట మాట్లాడుతున్న కేటీఆర్ గారు అసలు మీరు తెలంగాణ అసలు మీ వాదేనా అసలు మీరు? రాజముద్ర ఒకవేళ చేంజ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తారంట మీ పార్టీ మీద. నేనేమంటే ప్రతిసారి కేటీఆర్ గారు ఏదో ఒక పని కల్పించుకొని కాంగ్రెస్ పార్టీ పైన బురదేయడం తప్ప ఆయనకు చింతన లేదు, పొంతన లేదు. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా భవిష్యత్తులో రాష్ట్ర ప్రజల కోసమే, రాష్ట్రం యొక్క వారి యొక్క అమరవీరుల కుటుంబాల యొక్క త్యాగాలను గుర్తించడం కోసమే, వారి కుటుంబాలను హక్కును చేర్చుకోవడం కోసమే, వారి త్యాగాలని ఎప్పుడు మర్చిపోదని చెప్పి ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలకు ఉద్యమకారులకు న్యాయం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ జూన్ 2న? మా ఎజెండాలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది. అమరవీరుల కుటుంబాలకు మేము చేయబోయే వారి యొక్క భవిష్యత్తు కార్చిన మా మేనిఫెస్టో ఉంది. బాహాడని చెప్తున్నాం. మా మేనిఫెస్టో మాకు భగవద్గీత, మా మేనిఫెస్టో మాకు ఖురాన్, మా మేనిఫెస్టో మాకు బైబిల్. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క పదాన్ని గుర్తించి, ప్రతి ఒక్క అంశాన్ని గుర్తించి ముందుకెళ్తాం తప్ప అమరవీర కుటుంబాలని హక్కును చేర్చుకునేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సోనియా గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది చనిపోయారు. అరే వీరు ఇంకా సిగ్గుమాట చెప్పమని భార్గవ్ గారు, తెలంగాణ రాష్ట్రంలో 2009-14 ఏమన్నారంటే 1200 మంది అమరవీరులు చనిపోయారని చెప్పారు, అమరులు అయ్యని చెప్పారు. 2014 నుంచి 23 వరకు రికార్డులు ఏమంటారంటే 483 మాత్రం చెప్తున్నారు. ఎవరు? అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి గారి యొక్క విధానంలో. అంటే 800 మంది ఎక్కడ పోయినట్టు మరి? హక్కును చేర్చుకోవాల్సిన కుటుంబాలను కూడా మీరు తరిమేశారు. శ్రీకాంతాచారి గారి వారికి తల్లిని అవమానించారు. గెలిచే స్థానాలు కనీసం ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకోలేని స్థితిలో అప్పుడు కేసీఆర్ ఉండే. ఆ తల్లి కాంగ్రెస్ పార్టీ రావడం మాకు ఎంత అదృష్టం. మన దశలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిన శ్రీకాంతాచారి గారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ రావడం తగిన గౌరవం మేము ఇచ్చుకుంటాం కంపల్సరీ. ముఖ్యమంత్రి గారు మాకు నమ్మకం ఉంది. మాకు శ్రీకాంతాచారి తల్లికి ఏ పదవి రాబోతుంది కాంగ్రెస్ పార్టీలో? మీరు ఆదుకుంటారు ఆమెని? గతంలో కేసీఆర్ అయితే పదవి ఇస్తా అని చెప్పి ఇయ్యని పరిస్థితి. కేసీఆర్ గారు అవమానించారు, మేము హక్కును చేర్చుకుంటాం. 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన ఆహ్వానం ఉంది, ఎవరికి ఏమిస్తే ఎలా బాగుంటుంది రాష్ట్రం అని చెప్పి. శ్రీకాంతాచారి గారి శంకరమ్మ గారిని కాంగ్రెస్ పార్టీ సగౌరవంగా గౌరవిస్తాం. ఆ అమరుని యొక్క కుటుంబాన్ని అక్కడ చేర్చుకుంటాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్తున్నాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు. ముందు ఆలోచన. కొంతమంది సోకాల్ నాయకులు, పనిబాడలేని నాయకులు, చిల్లరకు అమ్ముడు పోయే నాయకులు, చిల్లర మాట నాయకులకు చెప్తున్నా, తెలంగాణ పదాన్ని, తెలంగాణ వాదాన్ని చంపింది కేసీఆర్. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ పదాన్ని, తెలంగాణ ఒక రాష్ట్రాన్ని ముందుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే తెలంగాణకు కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేదు, అప్పుడే తెగిపోయిన సంబంధాలు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే భవిష్యత్తు కారణం దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ వ్యవస్థలో కూడా ముందుకెళ్ళినా కూడా తెలంగాణ నలుమూల ప్రజలందరూ కూడా ఆయనకు అండగా ఉన్నారు. ఆయన నాయకత్వం పైన అందరికి నమ్మకం ఉంది. కళ్ళబొల్లి మాట్లాడే కేటీఆర్ వారి కుటుంబం కూడా ఇలాంటి చిల్లర మాట్లాడే ముందు గతంలో మీరు ఏం చేసిర్రు, మీరు చేసినటువంటి ఘనకాలు చెప్పండి. అమరవీరుల కుటుంబాలు అవమానించింది కేసీఆర్ కుటుంబము. కేసీఆర్ కుటుంబం వాళ్ళకి ఇంట్లో రానిలేదు, అపార్ట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళకు కుటుంబాలకు. ఇలాంటి మాట్లాడక ముందు సిగ్గుండా కొంచెమన్నా. రైట్, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి జూన్ 2న జరగబోయేటువంటి దశాబ్ది ఉత్సవాలు చాలా ప్రతిష్టాత్మకత తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులందరికీ కూడా
న్యాయం చేసే దిశగా దశాబ్ది ఉత్సవాల్లో సన్మానాలు ఉంటాయి, వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయితే ముఖ్యంగా కేసీఆర్ ఆనవాళ్లను తెలంగాణలో లేకుండా చేస్తామని అని మెట్టు సాయి కుమార్ చెప్తున్నారు. సో చూద్దాం బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారని. కెమెరా పర్సన్ మణికుమార్తో భార్గవ్ మైక్ టీ, గాంధీ భవన్ నుంచి.